డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు నటుడు సుబ్బరాజు. వారం క్రితం నోటీసులు అందుకున్న సుబ్బరాజు అధికారులు చెప్పిన సమయం కంటే ముందే అబ్కారీ కార్యాలయానికి చేరుకున్నారు. 9 గంటల 15 నిమిషాలకే ఇంటి నుంచి బయలుదేరిన ఆయన షేక్పేట, మెహదీపట్నం, లకడీకపూల్ మీదుగా నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారు. మరి కాసేపట్లో ఎక్సైజ్ కార్యాలయంలోని 5వ అంతస్తులో విచారణ ప్రారంభమవుతుంది. మొన్న పూరి జగన్నాథ్, నిన్న కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు చెప్పిన వివరాలు, కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సుబ్బరాజుపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు అధికారులు. ఇప్పటికే సుబ్బరాజును అడగాల్సిన ప్రశ్నలు, చూపించాల్సిన ఫోటో, వీడియో ఆధారాలపై సిట్ పూర్తి సమాచారం సేకరించింది. డ్రగ్స్ కేసులో సుబ్బరాజ్ ఎంక్వైరీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, సుబ్బరాజును ముఖ్యంగా ఏ అంశాలపై వాళ్ళు అధికారులు ప్రశ్నిస్తారు? ఎంతసేపట్లో ప్రారంభమవుతుంది? ఇది కూడా సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయా? డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న సుబ్బరాజు కొద్దిసేపటి క్రితమే సిట్టు కార్యాలయంకి చేరుకోవడం జరిగింది. సిట్టు కార్యాలయం చేరుకున్న సుబ్బరాజుని నేరుగా 5వ అంతస్తుకి అధికారులు తీసుకుపోయారు. అక్కడ మరికాసేపట్లో విచారణ ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటికే సిట్టు సంబంధించి ఏదైతే ఉన్నతాధికారులు ఉన్నారో శ్రీనివాసరావు, తర్వాత శీలం శ్రీనివాసరావు, తర్వాత మరొక ఉన్నతాధికారి ముగ్గురు కూడా మరికాసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు. అయితే సుబ్బరాజును అడగాల్సిన ప్రశ్నలకు సంబంధించి ఇప్పటికే ఒక డాటాను, ఒక ప్రశ్నల క్వశ్చన్ పేపర్ను కూడా ఇప్పటికే తయారు చేసుకున్నారు అధికారులు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే సుబ్బరాజు, కెల్విన్ల మధ్య ఉన్న పరిచయం సంబంధించి కొన్ని అంశాలు ఇప్పటికే అధికారులు సేకరించున్నారు. కెల్విన్ ఇప్పటికే ఒక వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. తాను అరెస్ట్ అయినప్పుడు కెల్విన్ ఒక సమాచారం ఇచ్చాడు. తాను సుబ్బరాజు కూడా డ్రగ్స్ అమ్మాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని సాక్ష్యాలను కూడా అటు కెల్విన్, ఇటు సిట్ అధికారులకు అందజేశారు. ఈ నేపథ్యంలో కెల్విన్ ఏదైతే ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇటు సుబ్బరాజుని అధికారులు ప్రశ్నించబోతున్నారు. అయితే ప్రశ్నల ప్రారంభంలో కెల్విన్ కాల్ డాటాలో కెల్విన్ సెల్ ఫోన్లో దొరికిన కొన్ని ఆధారాలని సుబ్బరాజు ముందు ఉంచి వాటికి సంబంధించి వివరాలని అడిగి తెలుసుకోబోతున్నారు అధికారులు. ముఖ్యంగా చూసినట్లయితే వీడియో, ఆడియోకి సంబంధించి కొన్ని ఫోటోలు ఇప్పటికే అధికారులు సేకరించారు. ఆధారాలని సుబ్బరాజు ముందు పెట్టి దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా అధికారులు అడగబోతున్నారు. అయితే సుబ్బరాజు సంబంధించి కొన్ని విషయాలు, అంటే కెల్విన్తో ఉన్న పరిచయాలు కావచ్చు, కెల్విన్ నుంచి ఎప్పుడు పరిచయం ఉంది, ఏ విధంగా పరిచయం ఉంది, కెల్విన్ పరిచయం చేసిన వారు ఎవరు, పూరి నుంచి కెల్విన్ పరిచయం అయ్యాడా, లేకుంటే పూరి గ్యాంగ్లో ఉన్న ఎవరైనా కెల్విన్ పరిచయం చేశారా, అయితే పబ్బులలో పరిచయం చేశారా, లేకుంటే ఈవెంట్కి చేస్తున్నప్పుడు పరిచయం అయ్యాడా, ఇలాంటి పర్సనల్ పరంపర అటు సుబ్బరాజుని అడగబోతున్నారు సిట్ అధికారులు. మరోవైపు చూసినట్లయితే దీంట్లో పూర్తిగా కెల్విన్, పూరి, సుబ్బరాజు ఈ ముగ్గురు మధ్యలో ఉన్న పరిచయాల సంబంధి కావచ్చు, ఈ ముగ్గురు మధ్య కొనసాగిన వ్యవహారం కావచ్చు, వీటన్నిటి మీద ప్రధానంగా అధికారులు సుబ్బరాజును ప్రశ్నించబోతున్నారు. దాదాపు 3 నుంచి 5 గంటల పాటు ఈ క్వశ్చన్ అవర్ ఉండబోతుంది. 3 నుంచి 5 గంటల పాటు సుబ్బరాజుని విచారించబోతున్నట్టుగా మన సమాచారం ఉంది. అయితే ఇప్పటికే సుబ్బరాజు సెల్ ఫోన్ నుంచి ఇటు కెల్విన్కి ఆ ఫోన్ చేసిన కొంత సమాచారం ఇప్పటికే అధికారులు సేకరించి ఉన్నారు. అయితే దీంతో పాటుగా నిన్న పూరి కావచ్చు, శ్యామ్ కే నాయుడు కావచ్చు చెప్పిన వివరాలు, వీటన్నిటిని కోడీకరించి సుబ్బరాజు దగ్గర నుంచి మరికొంత సమాచారం కూడా అధికారులు సేకరించబోతున్నారు. మొత్తాన్ని చూసినట్లయితే మరికాసేపట్లో సిట్టు సుబ్బరాజుని విచారించబోతుంది. విచారించిన అంశాలతో ఒక నివేదికను తయారు చేసి తదుపరిగా రేపు తరుణ్ కూడా విచారించబోతున్నారు. తరుణ్ విచారించే సమయంలో తరుణ్ ఈ గతంలో కూడా పబ్బులు మెయింటైన్ చేసేవాడు. పబ్బులను మెయింటైన్ చేస్తూ పెద్ద మొత్తంలో అధికారులకు సంబంధించి గతంలో ఈ తరుణ్ పబ్బులలో కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ నడిచినట్టు కూడా గతంలో కూడా కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. కాబట్టి సుబ్బరాజు చెప్పిన స్టేట్మెంట్ని పూర్తిగా ఆధారం చేసుకుని దాని ఆధారంగా రేపు తరుణ్ విచారించబోతున్నారు. తరుణ్ని రేపు విచారించి అతని దగ్గర కూడా పూర్తి సమాచారం సేకరించబోతున్నారు అధికారులు. ఋషి, నోటీసులు వచ్చాయని సుబ్బరాజు ఒప్పుకున్నాడు. కానీ తనకి కనీసం ఇంగ్లీష్ మెడిసిన్ వాడే అలవాటు కూడా లేదు, ఇక డ్రగ్స్ ఏం వాడతానని అతను చెప్పాడు. నిన్న శ్యామ్ కే నాయుడు ఏదైతే సమాచారం ఇచ్చాడు నివాళ పత్రికల్లో వచ్చిందో, పూరి జగన్నాథ్ డ్రగ్స్ ఇవ్వడం తనకు తెలుసని, సన్నిహితులైన చార్మి సుబ్బరాజులు కూడా ఇవ్వడం తెలుసని చెప్పడం, ఇవన్నీ సిట్ అధికారులకు మరింత బలం చేకూర్చాయా? ముఖ్యంగా సుబ్బరాజు ఇవాళ ఎలా ఉన్నాడు? కాన్ఫిడెంట్ గా అతను లోపలికి వెళ్ళాడా, లేకపోతే కొంత ఏ రకంగా ఉంది అతని ముఖ కవళికలను బట్టి మీరు ఏమన్నా అబ్జర్వ్ చేశారా? సుబ్బరాజు పూర్తి కాన్ఫిడెంట్తో సిట్టు కార్యాలయం లోపలికి వెళ్ళడం జరిగింది. తాను ఎలాంటి తప్పు చేయలేదన్న భావంతో సుబ్బరాజు ప్రస్తుతానికి లోపలికి వెళ్ళాడు. అయితే సుబ్బరాజు గతంలో ఏదైతే నోటీసులు అందుకున్న రోజు సుబ్బరాజు ఒక విషయం చెప్పడం జరిగింది. తనకు ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైనా తనకు
జబ్బు చేసినప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడే అలవాటు కూడా తనకు లేదని చెప్పి సుబ్బరాజు గతంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ పూరి కావచ్చు, శ్యామ్కే నాయుడు కావచ్చు, వీళ్ళిద్దరు స్టేట్మెంట్ ఆధారంతో పాటుగా కెల్విన్ గతంలో ఒక వాంగ్మూలం స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. తాను ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశాను, ఎవరో తన కాంటాక్ట్లో ఉన్న విషయాన్ని కూడా కెల్విన్ ఒక వాంగ్మూలం ఇచ్చాడు. వాంగ్మూలం ఆధారంగా ఇప్పుడు సుబ్బరాజుని అధికారులు ప్రశ్నించబోతున్నారు. అయితే సుబ్బరాజు, కెల్విన్, పూరి మధ్యలో ఉన్న పరిచయాలు వీటన్నిటి మీద అధికారులు ప్రశ్నించబోతున్నారు. అయితే పూర్తి కాన్ఫిడెంట్తో తాను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి పూర్తి కాన్ఫిడెంట్తో సిట్టు కార్యాలయంలోకి వెళ్ళాడు. అయితే నిన్న శ్యామ్కే నాయుడు కొన్ని విషయాలు కూడా ప్రస్తావించాడు, కొన్ని విషయాలు కూడా చెప్పినట్లు మన సమాచారం వచ్చింది. పూరి కొంతమంది సినిమా నటులకు డ్రగ్స్ సంబంధించి కొన్ని విషయాలు శ్యామ్కే నాయుడు చెప్పాడు. అయితే ఇప్పుడు నిన్న శ్యామ్కే నాయుడు చెప్పిన విషయాలు కావచ్చు, పూరి చెప్పిన విషయాలు కావచ్చు, ఇటు మరోవైపు సుబ్బరాజు చెప్పబోయే విషయాలు కావచ్చు, వీటన్నిటిని కోటీకరించి తదుపరిగా నోటీసులు అందుకున్న వారిని అధికారులు విచారించబోతున్నారు. అయితే రేపు తరుణ్ని విచారిస్తున్నారు. ఆ తరుణ్ విచారించే దశలో ఈ ముగ్గురు స్టేట్మెంట్ల ఆధారంగా తరుణ్ విచారిస్తారు. తరుణ్ గతంలో పబ్బులు మెయింటైన్ చేసి అక్కడ కూడా డ్రగ్స్ సరఫరా చేసిన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దానిపైన కూడా రేపు తరుణ్ విచారించబోతున్నట్టు కూడా సమాచారం ఉంది. రైట్ రమేష్.